ప్రార్థన. నమామో వయం మాతృభూ పుణ్యభూస్త్వాం త్వయా వర్తితా సంస్కృతా. అంటే 80 నుంచి నాకు తెలుసు, సుమారుగా 45 సంవత్సరాల్లో అంతకు ముందు కూడా ఇక్కడ సమితి కార్యక్రమం సార్వజనికంగా జరిగిందని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఈ నగరంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి కూడా విశేషమైంది. అనేక మంది ఉత్సాహంతో ఇక్కడ కార్యక్రమానికి వచ్చారు. సేవికా సమితిని ఒక 45 నిమిషాలు జరిగిన పథ సంచలనంలో చూశారు, కొందరు స్వాగతం పలికారు, దర్శించారు. అసలు సంచలన కార్యక్రమం మనం ఎందుకు చేస్తాము అనేది చాలా మంది సేవికలకు కూడా అందులోని నిగూఢార్థం తెలియదు. సనాతన హిందూ ధర్మము ఎంత గొప్పదంటే ఇప్పుడే పాటలో మనం విన్నాం, అందరం ఒకటే. దేవాలయంలోకి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకునేటి అవకాశం పనుల తీరిక వల్ల మన పెద్దవాళ్ళు యోజన చేశారంటే గుడి దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళని ఇంటి ముందుకే వచ్చి భగవంతుడు దర్శనం ఇస్తాడు. అందుకే ప్రతి దేవాలయాల్లో ఏదో ఒక కార్యక్రమం దేవుడి ఊరేగింపు పేరుతో, అంటే దేవుడు ఊరు ఏగుతాడు, అంటే వెళ్తాడు, ఊర్లో అందరికీ కనిపించడం కోసం వెళ్తాడు. అలా ఇంటికి ముందు వచ్చే దేవుడికి ఇంటి ముందు ముగ్గులు అలంకరించి మామిడి తోరణాలు కట్టి దీపాలతోటి ఆ దేవుడికి స్వాగతం పలికి వారు పోయడం అంటారు మనం గ్రామాల్లో అయితే, నీళ్లు పోయడం, కొబ్బరికాయ కొట్టడం, దేవుణ్ణి చూడడం కోసం. అలా సనాతన హిందూ ధర్మంలో అందరినీ దర్శించుకోవడానికి భగవంతుడు ఎలా వస్తాడో, భగవద్ధ్వజాన్ని నమస్కారం చేయడానికి ధ్వజానికి శాఖ దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళందరికీ ధ్వజం దర్శనం ఇవ్వడానికి వీధి వీధిలో భగవంతుడు అనేది ధ్వజము సంవత్సరాలుగా కొలుస్తూ వచ్చాం. ఆ శ్రద్ధ, ఆసక్తి, భక్తి ప్రభావం ఇవాళ సమాజ పరివర్తన రూపంలో మనకు కనిపిస్తోంది. ఈ రోజున ఆలవాలు నగరంలో అలా భగవద్ధ్వజం ఈ నగరంలో నివసించే వాళ్ళందరి దగ్గరికి వచ్చింది. ధ్వజం అంటే భక్తి కలిగిన అనేక మంది కూడా దర్శించుకోవడానికి స్వాగతించారు, ఇక్కడ కార్యక్రమం దాకా వచ్చారు. కాబట్టి మనం చరిత్రలో భవిష్యత్తులో చదువుతాం తప్పకుండా ఎప్పుడో ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమం రాష్ట్ర సేవికా సమితి ద్వారా ఇక్కడ నిర్వహించబడింది అని. దీంట్లో పాల్గొన్న వాళ్ళలో చాలా మంది మొదటిసారి సంచలనం చేశారు, ధ్వజం మొదటిసారి చూశారు, గణవేష్ మొదటిసారి వేసుకున్నారు, కొంతమంది మొదటిసారి ఘోషవాదం చేశారు. ఆ అనుభూతి, ఆనందం ఎలా ఉంటుందో పదే పదే చేస్తున్నా మళ్ళీ చేయాలి, కష్టమైనా సరే లయబద్ధంగా ఆనతి తీసుకుని వాదన తప్పకుండా సులభం. అది కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇలా అనేక సార్లు చేయడం కోసం ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది మనందరం సాధన చేసేటువంటి శాఖా స్థలంలో. సంవత్సరాల క్రితం పరమ పూజనే డాక్టర్ కేశవరావు బలిరామ్ రెడ్డివార్ గారు ఒక దూరదృష్టితోటి కొద్దిమంది పిల్లలతోటి, కిషోర వయసులో ఉన్న వాళ్ళతోటి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభం చేసినప్పుడు వారు చెప్పినటువంటి ఒక మాట, మనం మన సంఘాన్ని ప్రారంభించుకుంటున్నాం. అంటే సంఘం కొద్ది మంది వరకు మాత్రమే కాదు, ఇది మనది అనే భావన
ఆ చిన్న పిల్లల పసి పిల్లల మనసులో ఆయన నాటినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అనేది వారికి ఉన్నటువంటి దురదృష్టి ఆ పిల్లలకి తెలియదు. నావే సరిదిద్దుకుంటూ వ్యక్తిని మారుస్తూ వ్యక్తి నిర్మాణం చేస్తూ తద్వారా సమాజంలో పరివర్తన, సమాజ మార్పు, తద్వారా సామాజిక వ్యవస్థల మార్పు చెయ్యాలి అనేది ఒక స్వప్నం వారు చూశారు. ప్రారంభం చేసిన 15 సంవత్సరాలకి, అంటే 25లో సంఘం ప్రారంభమైతే 1940లో పరంపూజనే డాక్టర్జీ పరమపదించారు. కానీ ఆ సంవత్సరం జరిగినటువంటి సంఘ శిక్షావర్గ తృతీయ వర్షలో వారు స్వయం సేవకులందరినీ పలకరిస్తూ మరొక విషయం చెప్పారు. ఎందుకంటే దేశం నలుమూలల నుంచి ఆ ప్రశిక్షణ తీసుకోవడానికి వచ్చిన స్వయం సేవకులలో వారికి సమగ్ర భారత దర్శనమైంది. అందుకే వారు చెప్పిన మాట, నేనిక్కడ సంపూర్ణ భారతదేశాన్ని కాదు, సంఘాన్ని అర్థం చేసుకుని తద్వారా స్వయం సేవకులు సమాజంలో తీసుకొచ్చేటువంటి మార్పులను వారు దర్శించుకున్నారు. దాని అనుభూతిని పొందేటువంటి ఒక తరంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. శిరీష గారు చెప్పారు, ఇన్ఫ్లుయెన్స్, ఇన్స్పిరేషన్. సోషల్ చాలా ఆవేశంగా పోస్టులు పెడుతూ మేమేదో చాలా ఉద్ధరించే పని చేస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ముఖ్యంగా ప్రమోట్ చేయడంలో సమాజంలో మన శత్రువులు ఎవరున్నారు, వాళ్ళు ఎలాంటి దుష్కృత్యాలు చేస్తున్నారో వాటిని ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ వార్తలు కూడా తెలుస్తూ ఉంటాయి. 2 రోజుల క్రితం సోషల్ మీడియాలోనే చూశాను. నిన్న నేను వస్తూ ఉంటే ప్రభావంగా అసలు భారతదేశంలోని వేరే వేరే ప్రదేశాల్లో నివాసం ఉంటూ ఇక్కడ జనజీవనాన్ని ప్రతిబంధకంగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అది రోహింగ్యాల పేరో బంగ్లాదేశీలో మరెవరో కావచ్చు. ఆ దుష్టశక్తులను గుర్తించడానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేయాలనుకుంటే దానికి అడ్డం వేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అనుమతి ఇవ్వలేదు. కానీ అంతకంటే ఎక్కువ మనం ఆలోచిస్తే అనుమతి ఇచ్చేటువంటి జడ్జిలు కూడా ఉన్నారు. మనం 100 సంవత్సరాల సంఘ కార్యాన్ని ఒక్కసారి మనం గమనించుకుంటే వ్యక్తి నిర్మాణం నుంచి సమాజ పరివర్తన, సమాజ వ్యవస్థ పరివర్తనల కోసం చేసినటువంటి ప్రయత్నం వ్యర్థం కాలేదు. సంఘం ఇవాళ ఒక శాఖ మాత్రమే కాదు, 32 వివిధ సంఘటనల ద్వారా, 6 గతివిధుల ద్వారా అనేక రకాలైన. కాబట్టి మనం చెప్పుకునేటువంటి పనిలో లోక నియుక్తి, సరియైన వ్యక్తి సరియైన స్థానంలో ఉంటే కనుక సమాజంలో సత్పరివర్తన అంటే మంచి మార్పు కోసం ప్రయత్నం చేయడానికి ధైర్యంగా నిర్ణయం ఇచ్చేవాళ్ళు కూడా ఎవరో ఉంటారు అన్నదానికి ఉదాహరణ. సరైన నిర్ణయం ఇస్తే సమాజంలో దోష విముక్తి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి బలంగా దొరుకుతుంది. అందుకని మనం సమాజంలో దోషాల గురించి హైలైట్ చేయడం కాదు, సత్కర్మల్ని చేస్తూ కనుక మనం వెళితే స్వాభిమానం ఉన్న పౌరులు ఈ దేశంలో ఉన్నంత వరకు ఈ దేశంలో అనుకున్న మార్పులు సాధించేటువంటి వాళ్ళు, అది విదేశీయులు కావచ్చు, మన శత్రువులు కావచ్చు, మరి ఎవరన్నా కావచ్చు, అని వాళ్ళని సాగనివ్వం. ఎందుకంటే 1000 సంవత్సరాల ఇక్కడి నుంచి తుడిచిపెట్టేయడానికి జరిగిన ప్రయత్నాలు అనేకం. కానీ మన కుటుంబంలో ఈ సంస్కృతిని, విలువలని, పరంపరని కాపాడుతూ వచ్చినటువంటి మన మాతృమూర్తులు అతీతంగా పనిచేశారు అని చెప్తాను నేను. బయట ఎవరు పరిపాలన చేస్తున్నారు, బయట ఇంటి నుంచి బయట ఏం జరుగుతోంది అన్న దాని గురించి దృష్టి పెట్టకుండా వాళ్ళ శక్తినంతా కూడా సత్సంతానాన్ని సమాజానికి అందించడం కోసం మాత్రమే, ఆ పరంపరని
కొనసాగించడానికి ఒక తరం నుంచి మరొక తరానికి విలువలను అందించడం మాత్రమే పనిగా వాళ్ళ కర్తవ్యాలను వాళ్ళు నిర్వహించారు, ధర్మాన్ని నిలబెట్టారు. చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు నాకు తెలియదు, ఈ తరంలో పిల్లలు విన్నారో లేదో, ప్రతి ఇంట్లో అమ్మమ్మ నాయనమ్మ లేకపోతే ఇంకెవరో పెద్దవాళ్ళు చెప్పేటువంటి కథ. ఈ కథ అందరికీ తెలుసు. అసలు దీన్ని మొత్తం కథ అంతా చెప్పాక చిట్ట చివరి డైలాగ్ ఎవరిది ఉంటుంది ఆ కథలో? చీమది ఉంటుంది. చీమ ఏమంటుంది? నా పుట్టలో వేలు పెడితే పుట్టనా అంటుంది. ఈ కథ చెప్పి వదిలేశారు మనకి. అసలు మనం దానికి లోపలికి ఆలోచించుకుంటే ఆ చీమ చెప్పినటువంటి విషయం ఏంటి? నేను నా పుట్టలో స్వేచ్ఛగా జీవిస్తాను. నా స్వేచ్ఛకి భంగం కలిగించడానికి ఎంత పెద్ద మనిషి అయినా, చీమ ఆకారం చాలా చిన్నది, దాని శక్తి చాలా చిన్నది, అలాంటి చాలా చీమలు కలిసి ఒక పుట్ట కట్టుకుంటాయి. అందులో పెద్ద మనిషి వచ్చి వేలు పెట్టినా చీమ ఏమంటుంది? నా పుట్టలోకి నువ్వు రానంత వరకు నువ్వు గొప్పవాడివి, నీ శక్తి ఎక్కువ, నువ్వు ఎంత పెద్దవాడివైనా కావచ్చు. ఒకసారి నా జోలికి వచ్చావంటే అంత పెద్ద మనిషి కూడా చీమ కుడితే ఏమంటాడు? తర్వాత చెప్పుతాడు కావచ్చు. ముందైతే ఎన్ని తరాలు, ఒక 1000 సంవత్సరాలంటే ఎన్ని తరాలు అయి ఉంటాయి. 1000 తరాల్లో మనకి నేర్పించింది ఏంటి? స్వాభిమానము. ఒక చిన్న చీమ పుట్టలో వేలు పెడితే పుట్టినట్టుగా మన దేశం మీదకి, మన ధర్మం మీదకి, మన సంస్కృతి మీదకి ఎవరైనా పెద్ద మనుషులు అంటూ కల్పించుకోవడానికి వచ్చారు అంటే వాళ్ళని ఏం చేయాలి? మన శక్తి మేరకు పుట్టాలి. పుట్టని ధ్వంసం చేయాలని చేస్తే మొత్తం చీమలు కలిసి పుడతాయి. కలిసి కట్టుగా పని చేయాలి, కానీ చేయాలి. అందుకని యువతరానికి మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటి? ఆ స్వాభిమానాన్ని మనం మర్చిపోద్దు. అది మనలో ఉన్నంత వరకు మనం ఎవ్వరేం చేయలేకపోయారు, భవిష్యత్తులో కూడా చేయరు. అంటే అసలు ఎలాంటి న్యూస్ వార్తలు రాస్తారంటే విధానానికి సరి అయినటువంటి విషయాలు నేర్పిస్తూ ఉంటే మనదే పెద్ద శక్తి. ఈ విషయాన్ని మనం మర్చిపోయాము అంటే, నిరాశలోకి వెళ్ళిపోయామంటే 1000 సంవత్సరాలుగా వాళ్ళు నిలబెట్టుకొచ్చిన దాన్ని మనం నిలబెట్టినట్టు. కాబట్టి ఇవాళ మనం చేయాల్సినటువంటి పని ఏంటి? ముఖ్యంగా 5 విషయాల మీద దృష్టి పెడదాం అని ఇంత శక్తి కలిగిన సంఘశక్తి అంతా కలిసి నిర్ణయం చేసుకుంది. కుటుంబ ప్రబోధన్, 2 పర్యావరణము, 3 సామాజిక సమరసత, 4వది మన పౌర విధులు, 5వది రాస్తున్నటువంటి పని 1936 నుంచి మాతృమూర్తులకి మనలో ఉన్నటువంటి అద్వితీయమైన శక్తి మాతృత్వం.